బ్రదర్ మీరు ఏ యూనివర్సిటీలో నా పేరు నవీన్ కుమార్. నేను పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్నా, ఎంఏ ఇంగ్లీష్ లో. ఏంటి ప్రస్తుతం యూనివర్సిటీలో పరిస్థితి ఏంటి? పరిస్థితి చాలా ఉధృతంగా ఉన్నాయి, గందరగోళంగా ఉన్నాయి. తెలంగాణ సర్కార్ అంతా పోలీసులతో మోహరించి క్యాంపస్ ని నిర్బంధం పాలు చేసింది. ఏదైతే ప్రజాపాలన అంటూ చెప్పి ప్రజాభవన్ పేరు తీసి కంచెలు తొలగించడం చెప్పిన రేవంత్ సర్కార్ మా యూనివర్సిటీని పూర్తిగా పోలీసు ఆధీనంలో పెట్టుకుని మమ్మల్ని అణచివేతకు గురి చేస్తుంది. ఈ అణచివేతలు కొన్ని రోజులు మాత్రం ఉంటాయని నేను తెలంగాణ ప్రభుత్వానికి సూచిస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు ఏదైతే 400 ఎకరాల కోసం మీరు ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో అసలు అది ఈ యూనివర్సిటీకి సంబంధం లేదనే ఒక వార్తలు కూడా వినపడుతుంది. దానిపైన ఏం మాట్లాడతాం? అది ఈ యూనివర్సిటీ ల్యాండ్. ఎప్పుడైతే ఈ యూనివర్సిటీకి అలొకేట్ చేసిందో 2300 ఎకరాలు ఈ యూనివర్సిటీకి అలాట్ చేసింది. తర్వాత ఈ ప్రస్తుత సీఎం గారి గురువు అయిన చంద్రబాబు నాయుడు దాన్ని ఈ యూనివర్సిటీ నుంచి ఐఎంజీ భారత్ అనే కంపెనీకి కేటాయించాడు. ఈ 400 ఎకరాలు తీసుకుంటూ ప్రత్యామ్నాయంగా ఇంకొక దగ్గర 273 ఎకరాలు ఇస్తామని అన్నాడు. అంటే ఈ యూనివర్సిటీ ల్యాండ్ మాదన్నట్టే. మా యూనివర్సిటీ ల్యాండ్ తీసుకుని ప్రత్యామ్నాయంగా ఇంకొక ల్యాండ్ ఇస్తామని అప్పుడున్న చంద్రబాబు సర్కారు ప్రతిపాదించింది. కాలక్రమంగా ప్రభుత్వాలు మారినప్పుడు ఆ బిల్లీరావు అనే కంపెనీ ఫ్రాడ్ కంపెనీ కాబట్టి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అది కేటాయింపులు రద్దు చేసింది. అది ఆ తర్వాత ఐఎంజీ భారత్ అనే కంపెనీ కోర్టుకు వెళ్లడం ద్వారా ఆ కోర్టు తీర్పు అనేది లేట్ అయింది, డిలే అయింది. సో రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత కోర్టు వర్డిక్ట్ అనేది వచ్చింది. ఈయన రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, మేము కొట్లాడినామంటున్నాడు. రేవంత్ రెడ్డి కొట్లాడింది ఏం లేదు ఇందులో. గత ప్రభుత్వాలు ఏదైతే కేసు వేయడం జరిగిందో దాంతో అదే మొన్న 2024లో వర్డిక్ట్ రావడం జరిగింది. ఏంటి ఇట్లా పోలీసుల వ్యవహారం ఎలా ఉంది? ఇప్పుడు ఇక్కడ విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తుంటే కొంచెం గందరగోళంగా ఉన్నది. వాళ్ళు మీ పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నారు? పోలీసుల వ్యవహారం చాలా తీవ్రంగా ఉంది. వీళ్ళు ఇంత అణచివేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ప్రజాపాలన అని చెప్తున్నారు. విద్యార్థుల గొంతు అణచివేస్తే అనగదు ఇది. ఎందుకంటే విద్యార్థి శక్తి చాలా చైతన్యమైన వ్యక్తి. దట్టు తెలంగాణలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ దీనికి ఒక ప్రత్యేక చరిత్ర కలిగి ఉన్న యూనివర్సిటీ కాబట్టి మీ అణచివేతలు, లాఠీలు, దెబ్బలు ఇవన్నీ మమ్మల్ని అంచలేవని మేము తెలంగాణ గవర్నమెంట్ కు బహిరంగంగా నెక్స్ట్ మీ కార్యాచరణ ఏముండబోతుంది? జేఏసీ స్టూడెంట్ జాక్ అసోసియేషన్ నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ రోజు అంగస్ట్రైక్ గాని ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడాలని మేము నిర్ణయించుకున్నాం. అదేవిధంగా 7th రోజున ఈ హియరింగ్ ఉంది కోర్టులో. ఆ కోర్టులో హియరింగ్ కాకుండా ముందు ఇక్కడ ఏం అడవి లేదు, ఏం లేదని నిరూపించడానికి రేవంత్ సర్కారు బుల్డోజర్లను పెట్టి 100 బుల్డోజర్లను పెట్టి అది ఫారెస్ట్ మొత్తం క్లీన్ చేస్తున్నాడు. ఓన్లీ కోర్టుకు ఇలాంటి సమర్పించడం కోసం ఇక్కడ ఏమి అడవి లేదు, చెట్లు లేదు, వన్యప్రాణులు లేవు అని ఒక చూపించడానికి మాత్రమే. అసెంబ్లీ సాక్షి కూడా ఇదే అంటున్నారు కదా, అక్కడ వన్యప్రాణులు లేవు, ఏం లేవు, కొన్ని రాజకీయ గుంటనక్కల కోసమే ఆ భూమి ఎదురు చూస్తున్నారు తప్ప అక్కడ వన్యప్రాణులు లేవని బహిరంగంగానే ఆయన మాట్లాడుతున్నాడు. నిజంగా వన్యప్రాణులు లేవా? ఆయన సీఎం కి మెంటల్ అండి, మెంటల్. వాడు ఫ్రాడ్ సీఎం. అన్ఫార్చునేట్లీ సీఎం అయిండు. ఏం చేయాలో అర్థమైతలేదు. పరిపాలన మీద కరెక్ట్ సోయి లేదు. ఎక్కడ పడితే అక్కడ భూమిలో అక్కడ 4th సిటీ అని 13,000 ఎకరాలు ఉంది. 400 కాదు 40,000 ఎకరాలు అమ్ముకోమను వానికి, దరిద్రునికి, అష్టదరిద్రునికి. 400 ఎకరాలు ఏంది? ఇది హైదరాబాద్ కి లంగ్స్ లాంటిది. రాబోయే తరాలు క్షమించవు ఈ భూమి అమ్మితే. ఇప్పుడు ఢిల్లీలో ఏదైతే పరిస్థితి ఆక్సిజన్ కోసం ప్రత్యేకంగా పరిస్థితులు ఎదుర్కొంటున్నాం, రాబోయే తరాలు హైదరాబాద్ కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇంకొక ఢిల్లీ హైదరాబాద్ కాబోతుంది. అలా కాకుండా ఉండాలంటే భవిష్యత్ తరాలు మమ్మల్ని క్షమించాలంటే మేము ఈ యూనివర్సిటీని ప్రొటెక్ట్ చేసుకుంటాం. అవసరమైతే మేము మా యూనివర్సిటీ భూమి కోసం, హైదరాబాద్ ప్రజల కోసం మా ప్రాణాలు అర్పేయడానికన్నా సిద్ధంగా ఉన్నాం.